వాక్య పఠన భాగము యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మనుష్యుడు శక్తి చేత ఆకర్షించబడుచున్నాడు. అది ప్రజ్ఞాపరమైన లేక రాజకీయ సంబంధమైన లేక సంపద వలనైన కలిగిన శక్తి కావచ్చు. సాతాను శక్తిని సాధించుటకు ప్రయత్నించాడు. అతడు దేవుని కంటే అధికునిగా ఉండాలని కోరాడు. అయితే అతడు దేవుని శక్తిని ఎంతమాత్రం పొందలేదు. యాకోబు యెరూషలేములో ఒక మత పెద్దగా ఉన్నాడు. అక్కడ పేదరికం ఉన్నది. కాబట్టి విశ్వాసులు వారు కలిగి ఉన్న దాన్ని పేదల మధ్య పంచారు. అయితే వారు ఈ లోకముతోనే సంతృప్తి చెందారు. సంఘం కొరకు ఒక గొప్ప త్యాగం చేయుచున్నామని వారు భావించారు. విశ్వాసులు ఈ విధమైన పని కంటే ఇంకా ఎక్కువ బాధ్యతను కలిగి ఉన్నారు. ఈ విధమైన పని కొరకు డబ్బిచ్చుటే సమస్తము కాదు. డబ్బుతో వ్యవహరించడం అనేది ఆత్మీయ ఆకలిని మందం చేస్తుంది. ఐశ్వర్యాలు ఆత్మ మీద ఒక మరణకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ధనవంతులైన ప్రజలకు కూడా దేవుని కొరకైన అవసరత ఉందని భావిస్తారు. దేవుడు వారి ఐశ్వర్యమును కాపాడాలి అని కోరుకుంటారు. అయితే ఎవరు వారిని సరిచేయుటకు వారు ఇష్టపడరు. దేవుడు వారి కొరకు ఆ విషయాలను అనుకూలపరచాలని కోరుతారు. దేవుడు వారికి సహాయం చేయుటకు ఇష్టపడుచున్నాడు కానీ వారి ఆలోచనలన్నింటినీ మరియు దేవునికి చెందని మానసిక సంబంధమైన వాంఛలన్నింటినీ వారు విడిచిపెట్టాలని కూడా ఆయన కోరుచున్నాడు. క్రమమైన మానసిక సమతుల్యత ఉన్నప్పుడు నిజమైన సమాధానం వచ్చును. ఇతరులు నీతో కోపముగా ఉన్నప్పుడు నీవు కలత చెందవు. ఎవరైనా ముఖస్తుతి చేసినప్పుడు నీవు ఉప్పొంగవు. విచారము నీ మీద దాడి చేసినప్పుడు నీవు సమస్తమును దేవుని హస్తముల్లో పెడతావు. క్రీస్తు మరణ పునరుత్థానమును బట్టి నీ పాపములు క్షమించబడినవని నీవు నమ్మగలవు. నీ దోషము తొలగించబడినప్పుడు నీవు చాలా ధైర్యవంతునిగా తయారవుతావు. నీవు ధనవంతుడు అయినప్పటికీ నీ మనస్సు ఐశ్వర్యం వెంట వెళ్ళదు. నీ డబ్బును ఎట్లు ఖర్చు చేయాలో నీవు దేవుని అడుగుతావు. దేవుని యొక్క గొప్ప దైవజనులు వారి ధనమంతటినీ దేవుని పనికిచ్చారు. మా పట్టణంలోని బ్రదరన్ సంఘములో దేవుని వాక్యం గొప్పగా బోధించబడింది. సంఘములో నీతి స్థాయి పెరిగింది. నీతిలో పెరుగుటతో ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందారు. డబ్బు ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడాలో చాలామందికి తెలియదు. వారు ఆత్మీయంగా క్రిందకు జారుతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనము, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. క్రైస్తవుడు తన ధనమును పరలోకములో పెట్టును. నీవు దేవుని పని విషయమై ఆలోచించి నీకున్నదంతా దేవునికి ఇచ్చినప్పుడు నీవు పరలోకంలో ధనమును వృద్ధి చేసుకుంటావు. నీ పిల్లలు దేవునిచే మరువబడరు. ఇది ఒక స్థిరమైన భద్రత గల జీవితము. అయితే ప్రకృతి సంబంధి అయిన మనిషి తన సంపదను దేవునిగా చేసుకొనును. ఆ విధమైన మనిషి అనేక విధములుగా లేమికి రాగలడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో పౌలు ద్వారా చెప్పబడిన దేవుని ప్రమాణమును మన ముందు పెట్టుచున్నది. విగ్రహారాధన మరియు ధనాపేక్ష కలిసి ఒక్కటిగా ఉండునని 5వ వచనం మనకు చెప్పుచున్నది. సిలువలో ఒక వింతైన శక్తి ఉన్నది. సిలువ మీద క్రీస్తు మరణములో ఒకడు విశ్వాసం ఉంచుండగా చెడు ప్రభావములు అతను విడిచివెళ్ళును. విగ్రహారాధన ధనాపేక్షను బోధించును గాని క్రీస్తును గూర్చిన జ్ఞానము దాన్ని నాశనము చేయును. వ్యభిచార స్వభావం అంతం చేయబడును. జారత్వము నుండి పారిపోము, ధనాపేక్ష నుండి పారిపోము అని దేవుని వాక్యం మనకు బోధించున్నది. పరిశుద్ధుడైన ఒక వ్యక్తి సువార్తను ప్రకటించగలడు మరియు తన జీవితంలోని ప్రతి భాగములో జయకరముగా ఉండగలడు. పాపమును దాచిపెట్టు మనిషి పాపమును వ్యాపింపజేయును. దేవుని భయము మన మధ్య నుండి వెళ్ళిపోగలదు. మన సంఘములలో కొన్నింటి నుండి అది వెళ్ళిపోయింది. దేవుని భయము మన నిజమైన సంపద. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనము, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. క్రైస్తవేతర మతాలు క్రమమైన దేవుని భయమును బోధించవు. ఈ విధముగా ఆ మతాలను అనుసరించు వారి మీద సాతాను పట్టు కలిగి ఉంటాడు. అన్ని రకములైన పాపము అక్కడ ఉండగలదు. మనం క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు ధనము పైనున్న నమ్మకము పోవును. ఉద్యోగముల్లో ఉన్నత స్థానము కొరకు మనము తహతహలాడము. కుటుంబములో ఒక నీతిగల జీవితమును వెదకుటే మన నిజమైన ఉన్నత స్థాయి. ప్రశాంతమైన నిద్ర మరియు దేవునిలో విశ్రాంతి గల హృదయం కొరకు మనము దేవుని పట్ల కృతజ్ఞత గల వారమై ఉంటాము. ధనాపేక్ష మనస్సును గందరగోళపరచును. అది ఒక భయంకరమైన పాపము. దేవుని వాక్యము
మనలను ధనాపేక్ష నుండి కాపాడును.